తెలుగులో ఒక సామెత ఉంది. గతి లేని సంసారం చేయొచ్చు గానీ, శృతి లేని సంసారం చేయలేము అని. శృతి అంటే ఐక్యత. గతి అంటే గతి లేక అంటే పేదరికంలో సంసారం చేయొచ్చు కానీ, ఈ భార్యాభర్తల మధ్య ఇద్దరికి పొసగకపోతే సంసారం విఫలమైపోతది. విచ్ఛిన్నమవుతది. పిల్లలు ఓ దిక్కు, తల్లిదండ్రులు ఓ దిక్కయిపోతారు. అట్లానే ప్రభుత్వాల్లో కూడా ఏకకేంద్ర అధికారం ఉన్నప్పుడు ఒక పద్ధతులు నడుస్తది. అది అధికార కేంద్రాలు 2, 3 ఉన్నాయనుకోండి. అప్పుడేమవుద్దంటే అధికారం గూడా సరైన విధంగా ప్రదర్శించబడదు. ఎవరికి వారు యమునా తీరుగా ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయానికొస్తే ముఖ్యంగా 3 పార్టీలు ఎన్‌డీఏ కూటమిలో అధికార కేంద్రాలు 2, 3 అంటే 3 అని చెప్తున్నాను నేను. ఒకటి చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు లోకేష్. సరే లోకేష్ ఏం మాట్లాడినా, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వాళ్ళిద్దరు ఒకటే గనుక అక్కడ విభేదం ఏమి ఉండదు. ఒక అధికార కేంద్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కోటరి అట్లాగే తెలుగుదేశం పార్టీ. రెండో అధికార కేంద్రం అయితే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ. దానికి అనుబంధంగా ఉన్న వారి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న బీజేపీ వెనక నుంచి సపోర్ట్ ఉంటుంది. కానీ అధికార కేంద్రం రెండోదంటే పవన్ కళ్యాణ్ కనపడతారు మనకి ఇక్కడ. మూడో అధికార కేంద్రం ఏంటంటే అక్కడి నుంచి అంటే మనకు మోడీ, బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మూడో అధికార కేంద్రం. అంటే రాష్ట్రానికి ఏ మేలు జరగాలన్నా మూడో అధికార కేంద్రం మీట నొక్కితే ఆంధ్రప్రదేశ్కి నిధులు వచ్చినా నిధులు రాకపోయినా అక్కడ ఉన్నది మీట అక్కడ ఉన్నది. కానీ వాళ్ళ మీట వీళ్ళిద్దరి దగ్గర ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం సజావుగా నడవాలంటే, ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వం నడవాలంటే మన టీడీపీ ఎంపీలు ఒక రకంగా ఏదైనా కూటమి నుంచి విడిపోతే కష్టాలు వేరుగా ఉంటాయి. టీడీపీ కూటమి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి విడిపోతే ఇంకో రకంగా ఉంటాయి. కానీ విడిపోరు, కలిసే ఉంటారు. కానీ 2027, 28కి వచ్చేవరకల్లా ఎట్లాంటి పరిణామాలు వస్తాయి అనే దానిని కొంచెం మనం ఊహాగానం చేద్దాం. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. కనుక ఇవాళ 2 అధికార కేంద్రాల మధ్య పోటాపోటీ ఏం లేదు కానీ ఎవరికి వారు కొంచెం మాటలు మీరుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత డిప్లొమాట్ అయినా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంత గౌరవిస్తున్నా ఇక్కడ కులాల పోరాటం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఒక కులానికి అంటగట్టడం, అట్లాగే పవన్ కళ్యాణ్ ఏ మాట మాట్లాడినా ఇంకో కులానికి అంటగట్టడం. సరే బీజేపీకి కులం లేకపోయినా సరే మోడీ కులం ఒకటి ఉంది కనుక హిందూ సంఘాలని మోడీకి మద్దతు చేయడం, ఈ మూడింటి మధ్యన జరుగుతున్న క్రియ ఇదంతా. ఇందులో ఇటీవల హోంమంత్రి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, అట్లానే ఇటు పక్కన తిరుపతి దేవస్థానంలో జరిగిన ఏదైతే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో మాటలు ఇవన్నీ చూస్తే కొంచెం ఈ అధికార కేంద్రాలు రెండింటి మధ్యన పోటాపోటీ రాజకీయాలు నడుస్తున్నాయా అనేది ఒకటి వస్తుంది. దానిలో ముఖ్యంగా మొన్న విశాఖపట్నంలో ఏదైతే మోడీ గారు వచ్చారో అక్కడ మోడీనేమో చంద్రబాబు నాయుడు పొగడడం, చంద్రబాబు నాయుడు మోడీ పొగడడం, మధ్యలో ఆటలో అరటి పండులాగా మారానా అనే ఒక ఏదైనా కొంచెం కించిత్తు ఏదైతే భంగపడ్డా అనే మాట ఒక రాజకీయ వర్గాల్లో వస్తుంది. ఏది పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సూపర్ హీరో. అంటే బీజేపీకి టీడీపీకి మధ్యన ఫెవికాల్ లాగా బంధం ఏర్పాటు చేసి విడిపోతే చెడిపోతాం, విడిపోయినప్పుడు చెడిపోయినాం, కలిసి ఉంటే కలసుఖం సినిమా 2014లో చూసినాం, 2019కి వచ్చాకల్లా విడిపోయినాం, ఎవరికి వాళ్ళు ఏమన్నా తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిచిండు, రాష్ట్ర విధ్వంసం జరిగింది కనుక మనం కలిసి ఉంటేనే లాభం, లేకపోతే మనం వేరువేరుగా పొడిచితే నెగ్గలేమని బీజేపీని ఒప్పించి మరీ టీడీపీతో జత కలిపారు. బీజేపీ టీడీపీ స్వతహా కలవకపోయాయి. అందుకని ఏమంటే ఇందులో ఈ గేమ్ చేంజర్గా ఒక రకంగా చెప్పి పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు, ఒక రకంగా చెప్పి ఫెవికాల్ బంధం ఏర్పాటు చేశాడు. కానీ ఫెవికాల్ బంధం మధ్యన ఈయన ఫెవికాల్గా ఉన్నాడు. 2 కూటములు తెలుగుదేశం, బీజేపీ 2 పెద్ద పార్టీలు మధ్యన వీళ్ళు ఫెవికాల్ కూటమిలో ఉన్నాడు. కానీ ఈ ఫెవికాల్ ఎంతసేపు పనిచేస్తుంది, ఎన్ని రోజులు చేస్తుంది అనేది ఒకటి సమస్య. రెండోది ఏంటంటే ఇటీవల విశాఖపట్నం సభలో వారు పరస్పరం చంద్రబాబు మోడీ పొగుడుకోవడం చూసి కొంత ఖేదపడ్డా అనేది ఒకటి వస్తున్నది. కనుక వచ్చే 2027, 28 కల్లా అప్పటిదాకా కలిసే ఉంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ తెస్తున్న సమస్యలు ఒక్కొక్కటి ఇట్లాంటి ఏది మాటలు మీరడం ఇట్లాంటి వల్ల కొంత చంద్రబాబు ఇబ్బంది పడ్డా ఇప్పుడు బయటపడాడు. చాలా వరకు డిప్లొమాట్ కనుక రాజకీయాలు ఇట్లా నడిపించుకుపోతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనుక ఒక కులం ఉన్నది, ఒక పార్టీ ఉన్నది. చంద్రబాబు నాయుడు వెనుక అనుభవం ఉన్నది, పార్టీ ఉన్నది. ఇప్పుడంతలో పెడిసి కొట్టకపోవచ్చు. కానీ 2027, 28కి వచ్చే వాళ్ళకి తన అన్న చిరంజీవి గారు అప్పుడెప్పుడు పార్టీ పెట్టి 16% ఓట్లు 18 సీట్లు గెలుచుకొని, తెలంగాణలో కూడా 2 సీట్లు గెలుచుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న బాబతు మరి తన పార్టీని రాజ్యసభ మెంబర్కి ఆశపడి తిరుపతి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి, ఆ చరిత్ర అంతా మనకు తెలుసు కదా. మనకు కేంద్రంలో మంత్రి పదవి తీసుకొని, కేంద్రంలో మన లోక్సభకు మన రాజ్యసభ తీసుకొని, లోక్సభ తీసుకొని ఆనాడు చిరంజీవి కేంద్ర ప్రభుత్వం చేరిన తర్వాత పార్టీ ఉన్నంత బలంగా లేడు కదా.
ఇప్పుడు కూడా మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ చూపు ఎట్లుంటుందంటే, ఒకవేళ మూడో పార్టీగా ఎట్లాగో వారసుడిగా లోకేష్ వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుకు తను మూడో పార్టీగా ఉన్న పరిస్థితులలో బీజేపీకి కావాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండొద్దు. కనుక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండొద్దంటే 3 పార్టీల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తనదైన స్థానం ఆంధ్రప్రదేశ్‌లో సంపాదించుకోలేదు. కాంగ్రెస్ ఎట్లాగో పోయింది. 2 జాతీయ పార్టీలకు పెద్దగా లేవు. బీజేపీ ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసినప్పుడు మాత్రమే ఆ 4, 5 సీట్లు వస్తున్నాయి. 2014లో 5 సీట్లు వచ్చినా బీజేపీకి సొంతంగా అంటే కూటమిలో ఉండి, తర్వాత మొన్నటికి మొన్న 8 సీట్లు వచ్చినా అది దయాభిక్ష, పెద్ద పార్టీల భిక్ష తప్ప ఇంకోటి ఏం లేదు. ఎట్లాగో వైసీపీతోని కలవలేదు. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యన బీజేపీ బతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా జనసేనను తమ సొంత పార్టీ తన పార్టీలో చేర్చుకోవాలి. ఇది ఎప్పుడు అవుతుంది? కొంచెం నా అంచనా ఏమైంది అనుకుంటున్నా అంటే 2028 ఆ ప్రాంతంలో అప్పటికే తెలుగుదేశం, మన జనసేన మధ్యన సఖ్యత ఉండకపోవచ్చు, ఉండొచ్చు, చెప్పలేము. గుర్రా మిగరా అనవచ్చు, రాజకీయాలు ఏదైనా సోషల్ కెమిస్ట్రీ. కానీ ఒకవేళ ఇది జరిగితే మాత్రం బీజేపీ వైపు బీజేపీలో తన పార్టీని విలీనం చేసే అవకాశం పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి అయిపోయింది, నాలుగోసారికి ఎన్నిక కోసం ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికి మోడీ చరిష్మా ఇట్లాగే ఉంటుందా లేదా? మూడోసారికే తగ్గింది కదా! మొదటిసారి కంటే రెండోసారి పెరిగింది. మూడోసారికి వచ్చేవరకల్లా ప్రభ తక్కువైంది కదా మోడీది. మోడీ మానియా పోయింది కదా! కనుక ఆ దశలో మరి ఆనాడున్న పరిస్థితులలో మోడీ మానియా ఇట్లా కొనసాగితే బీజేపీలో జనసేన విలీనం అవుతుందని ఒక అంచనా. విలీనం అయితే అప్పుడు ఏమైందంటే బీజేపీ మూడో పార్టీకి ఇక్కడికి వచ్చి ఆ 2 పార్టీల్లో ఏదో దాన్ని వీక్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అప్పటికి జైలు పోతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ 5 ఏళ్ళు కొనసాగుతుందా లేదా? ఇవన్నీ శేష ప్రశ్నలు. అధికారంలో ఉంది కనుక టీడీపీ మనగలుగుతుంది. కానీ అధికారం లేకుండా మరో 4 ఏళ్ళు ఈ పార్టీని కొనసాగిస్తారా? మొండివాడు కనుక గతంలో తండ్రి చనిపోయాక 10 ఏళ్ళు పార్టీని నడిపించిండే, 9 ఏళ్ళు నడిపించిండే పార్టీని అధికారంలో తీసుకురావడానికి. అంత మొండివాడే కదా! డబ్బులున్నాయి, ఆర్థిక వనరులున్నాయి, అంగబలం ఉంది, అర్థబలం ఉంది, కులబలం ఉన్నది. కనుక జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారా? ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు అయినా సరే పవన్ కళ్యాణ్ పట్ల ఒక అనుమానం ఏంటంటే బీజేపీలో చేరిపోతాడా అనేది ఒకటి ఉన్నది. అప్పుడు బీజేపీలో చేరితే బీజేపీ బలం అంతా అంటే పవన్ కళ్యాణ్ బలం అంతా బీజేపీగా మారుతుంది. అప్పుడు మేము మూడో పార్టీగా ఇక్కడ మనగలుగుతామనే ఆలోచన బీజేపీ వాళ్ళకి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. కనుక ఏం జరుగుతుంది అనే సంగతి చూడాలి. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, కొంత హిందూయిజం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తమకు అనుకూలుడైన తమ పార్టీకి భవిష్యత్తు లీడరు, ఆంధ్రప్రదేశ్లో ఆశా కిరణం అని బీజేపీ అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. కనుక బీజేపీ కనుక పవన్ కళ్యాణ్‌ని బాగా మోటివేట్ చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు పట్ల కొంత పెద్దగా ఆసక్తి చూపించొద్దు. కానీ చంద్రబాబు నాయుడు అవసరం ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎంపీల సంఖ్య చూసుకుంటే జనసేనకి ఇద్దరే ఉన్నారు. మరి తెలుగుదేశానికి 16 మంది ఉన్నారు. బీజేపీకి 2 ఉన్నారు. కనుక ఈ పరిస్థితిలో తన అవసరార్థం చంద్రబాబు నాయుడుని మోడీ దూవుతాడు. మోడీని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల అవసరార్థం ఈయన దూవుతాడు. కనుక ఈ రెండింటి మధ్య రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడే ఊహించలేము. నమస్కారం.